స్వాగతం మిత్రులారా. తెలుగు జ్యోతిష్య వాణి మీకు ప్రణామాలు. ప్రతిరోజూ మీ రాశి భవిష్యత్తు సారాన్ని, దిశానిర్దేశాన్నిచ్చే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఒక సర్వసమాధాన జ్యోతిష్య సూత్రాలు, అదృష్ట మార్గదర్శకత మీకు ప్రతిరోజూ ఇక్కడనే లభిస్తుంది. మేషం రాశి. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 9. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేషం రాశివారికి నేను మీకు ఒక చిన్న హారోస్కోప్ చెబుతాను. మీరంతా జాగ్రత్తగా వినిపించండి. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఉన్నాయి మీకోసం. మొదటగా ప్రేమ విషయం చూస్తే, ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చి మీకు కొంచెం స్ట్రెస్ ఇచ్చి ఉండొచ్చు. కాని ఓపుతో వాటిని సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు. సన్నిహితుల ప్రేమతో మీరు తీయబడి ఉండిపోతారు. వృత్తిలో ఈరోజు స్కిల్స్ ప్రదర్శించడానికి మంచి అవకాశం వస్తోంది. మీరు మీ పనికి పూర్తి దృష్టితో ఒప్పుకుంటే మీకు మెరుగైన ప్రగతి వస్తుంది. ఆర్థికంగా కూడా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనం అందించవచ్చు, కాని ముందుగా సున్నితంగా ఆలోచించండి. ఆరోగ్యం విషయానికి వస్తే, మాసాలపైన కొంత శ్రమ తగ్గించి పరిశుద్ధమైన ఆహారం తినడం ద్వారా మీ శక్తి నెమ్మదిగా పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు సాయంకాలం చిన్న కాలనిద్ర అవసరం. ఇక చివరి మాట, ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఎదిరించండి. మీలో ఉన్న అనుభవం, దృఢ గుర్తుంచుకోండి, విజయం తప్పక మీదే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశుడు. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం, పనిలో ప్రగతి సాధించడానికి ఒక మంచి అవకాశం. ఇలా మీరోజు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం కలుద్దాం మరొక హారోస్కోప్ తీసుకుని. వృషభం రాశి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వృషభ రాశులవారికి నా హార్ట్ఫుల్ శుభాకాంక్షలు. ఈరోజు మీకోసం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పా మీ డే బెటర్ అయ్యేలా చూద్దాం. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో ఈరోజు మీరు ఎక్కువగా అండగా, ప్రేమగా ఉంటారు. కుటుంబంతో గడిపే సమయం మీకు శాంతి చేకూరుస్తుంది. చిన్న చిన్న మాటలు, షేర్ చేస్తున్న భావాలు మరింత బంధాలు బలోపేతం చేస్తాయి. వృత్తివైపు చూస్తే కొంత ఉండొచ్చు, కాని మీ పట్టుదలతో అవన్నీ సులభంగా వీడిపోతాయి. ఆర్థికంగా కొత్త అవకాశాలు కనిపిస్తాయి, మరి వాటిని సజాగ్రత్తగా, సమర్థంగా దానిపై పనిచేయండి. ఆరోగ్యాన్ని గురించి మాట్లాడితే చిన్న శారీరక అలసట ఉండొచ్చు. కాస్తే విశ్రాంతి తీసుకుని నీళ్ల ఎక్కువ డ్రింక్ చేస్తే బాగా ఉంటారు. మానసికంగా కూడా పాజిటివ్ ఉండండి, స్ట్రెస్ తగ్గిస్తుంది. మరి చివరకు, మీరు చేసిన ప్రతి కష్టం ఫలించేది అనుకోండి. ఈరోజు మీరు మంచి ఆలోచనలతో ముందుకు సాగాలి. మీ లక్ష్యాలు స్పష్టం చేసుకోండి, విజయం మీదేనని నమ్ముకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడికి విష్ణువు. శుభరంగు గ్రీన్. శుభ సంఖ్య. ఈరోజు మీకు జరిగే అవకాశం, కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం కావచ్చు. స్నేహితులతో బంధాలు మరింత బలపడతాయి. ఇలా మీరు రోజంతా సంతోషంగా ఉండండి. మరి పంచుకోండి ఈ హోరోస్కోప్ మీకు బాగా నచ్చితే. ధన్యవాదాలు. మిథునం రాశి. హే ఎండిన మిత్రులారా, ఈరోజు మిథునాలకి ఏం జరుగుతుందో నా దగ్గరే వినండి. ఈరోజు మిథునం రాశివారికి మంచి పరిణామాలు, రొమాంటిక్ ఎమోషన్లు, అలాగే ఆవిర్భావం కూడా ఉంటుందని చెప్పాలి. మొదటగా ప్రేమ గురించి చెప్పాలి. మీ వేళ్లు, మాటలు అందరినీ ఆకర్షిస్తూనే ఉండబోతాయి. కుటుంబ అండతో మరింత ఆనందం దొరుకుతుంది. చిన్న చిన్న మాటలతో బంధాలు మరింత దుఘంగా కుదురుతాయి. జాగ్రత్తగా ఉండండి, ఒప్పుకునే ప్రక్రియలో అపచేయమొచ్చు. ఇప్పుడు వృత్తి పట్ల మాట. పనిచేయడానికి ఉత్సాహం ఎక్కువ. కొంత కొత్త ఆలోచనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం సాధ్యం. పొదుపు చేయడం గురించి ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యం పరంగా, శరీరానికి ద్రవమైన ఆహారం తీసుకోవడం మంచిది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండటానికి ముగ్గురు ఎక్కువగా ఆత్మచింతించవద్దు. స్నేహితులతో మాట్లాడటం ఫాయిదా చేస్తుంది. చివరగా మిత్రులారా, ఎటువంటి ఆపద వచ్చినా అది కూడా ఛాన్స్గానే చూడండి. ప్రతి మెప్పుతీరును మీకు మంచి పాఠంగా తీసుకోండి. మీరు గొప్పవారే. ఈరోజు పూజించాల్సిన దైవం విష్ణువు.
శుభరంగు బ్లూ. శుభ సంఖ్య 7. మీ ముందున్న అవకాశం, కొత్త ప్రాజెక్ట్లో పాల్గొనే అవకాశం. ఇది మీ రోజుకి సరికొత్త శక్తి అందిస్తుంది. మీకోసం ఇదేనా సాధారణ సలహా? లైక్, షేర్ చేయడం మరవకండి. మరింత సమాచారం కోసం కింద కామెంట్స్లో రాయండి. చావుతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హాయ్ అందరికీ. ఈరోజు కర్కాటకం రాశివారికి ఏముంది చూద్దాం. మీరు ఎప్పుడు ఉన్నట్టు గుండె నిండా అహంకారం, ప్రేమతో నడుస్తున్నారు. ఈరోజు కూడా మీ హృదయం సంతోషంగా ఉండబోతుంది. ప్రేమ విషయంలో కుటుంబ సభ్యులతో బంధాలు మరింత బలపడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దానికి వాళ్లు కూడా మీకు మంచి స్పందన ఇస్తారు. టీం వర్క్ ఇంకా బాగుంటుంది. రెపరిశ్రమలో కొంత కొత్త ఆలోచనలు రావచ్చు. వాటిని పరీక్షించి చూడండి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది. ఖర్చులు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టుబడులు పెట్టాలంటే సమయాన్ని మరింత గమనించండి. ఆరోగ్యం దృష్ట్యా మీ శక్తి సరిగా ఉంటే తలనొప్పులు లేదా మైగ్రేన్కు జాగ్రత్త అమలు చేయండి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించండి. ధ్యానం, చిన్న వ్యాయామాలు మీకు సహాయం చేస్తాయి. మొత్తానికి నేడు చిన్న చూపులతో మీరు పెద్ద మార్పులు చేసే రోజు. విశ్వాసం మర్చిపోకండి. మీరు చేయగలిగేది అందరిచే కాదు. ముందుకు నడవండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం, కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం అవ్వడం. అవును, మీ రోజును సంతోషంగా మార్చుకోండి. వీక్షించడి. సింహం రాశి. హాయ్ సింహం రాశివారు. ఈరోజు మీకోసం నేను ప్రత్యేకంగా ఒక హోరోస్కోప్ తీసుకుని వచ్చాను. ఎప్పుడులాగే సింహాల స్టైలిష్ మూడ్ మీ రోజును చేర్చుకుంటుంది. మరి చూసేద్దాం, ప్రేమలో, పనిలో, ఆరోగ్యంలో ఈరోజు మీకు ఏం ఉంటుందో. మొదటగా ప్రేమ విషయం మాట్లాడుకుందాం. కుటుంబంలో చిన్న చిన్న అంశాలు మీకే కాస్త బాధ కలగొస్తాయిలా అనిపించొచ్చు. కాని ఓపికతో, మీ ప్రేమతో ఈ సన్నివేశాలు సులభంగా పరిష్కారమవుతాయి. పక్కన ఉన్నవారిని గౌరవిస్తే అర్థం పడతారు. స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడపడం మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు వృత్తి విషయానికి వస్తే, మీరు నూతన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సిన దశలో ఉన్నారు. మీ కృషి మంచి ఫలితాలు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా కొన్ని అదనపు వాయిదాలు వస్తాయి. కాబట్టి చాలా ఖర్చులు జాగ్రత్తగా చేయండి. గాలి లోపల కామా తీసుకోండి. పన్నులు, ఖర్చులపై దృష్టి పెట్టండి. ఆరోగ్య విషయానికి వస్తే, మస్తిష్కం ఎక్కువగా పనిచేస్తుండగా కొంచెం మానసిక అలసట అనిపించవచ్చు. రోజంతా ఒక స్థిరమైన బ్రీథింగ్ ఎక్సర్సైజ్ లేదా మైండ్ఫుల్ మెడిటేషన్ ట్రై చేయండి. శారీరక వ్యాయామం కూడా టెన్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది. మిగతా రోజు ఒక చిన్న పాజిటివ్ అర్థం తీసుకుని ముందుకు నడవండి. నిజానికి మీలో ఉన్న శక్తి మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను దాటేలా చేస్తుంది. మీరు విశ్వసిస్తే ఎన్నో అవకాశాలు దక్కుతాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శుభరంగు నారింజ రంగు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం, కొత్త కార్యకలాపంలో విజయం సాధించే అవకాశాలు. అయితే సింహరాశివారికి ఈరోజు ఎంతగానో మరచిపోలేని రోజు అవుతుందని నేను చెప్పగలను. మీ జీవితంలో ప్రకాశాన్ని తెచ్చుకోండి. చాలా థాంక్స్. కన్య రాశి. హే కన్యా రాశివారిలో ఉన్న అందరూ, ఈరోజు మీకోసం నేను కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పనున్నాను. ఈరోజు మీ జీవితంలో కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు రావడానికి మంచి రోజు. కాబట్టి బాగా వినండి. ప్రేమలోనూ, కుటుంబంలోనూ ఈరోజు మీ పాలించాల్సిన బాధ్యతలు ఉన్నా అవి మీకు సంతోషాన్ని తీసుకువస్తాయి. ఒంటరి ఉన్నవారు కొత్త పరిచయాలు చేసుకోవచ్చు.
దేవాలయమేనా లేదా ఫ్యామిలీ సభ్యుల మీదే కారం పెట్టండి. వృత్తి పక్కన మాట్లాడుకుంటే నేటి పనులు కొద్దిగా స్ట్రెస్తో ఉండొచ్చు కానీ మీరు మీ కష్టాలతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా చిన్న నిధి వృధా రావచ్చు, కాగానే ఖర్చులు పక్కగా చూసుకోండి. కొత్త డీల్ లేదా ప్రాజెక్ట్ మీ ముందుండొచ్చు. ఆరోగ్యం బాగుండి మానసికంగా మీరే బలంగా ఉండండి. సర్దుకు తలనొప్పికి జాగ్రత్త వహించండి కానీ ఎక్కువగా ఎంతో మూడ్ డౌన్ కాకండి. ధ్యానం లేదా యోగా మీకు ఉపశమనం తీసుకురావచ్చు. ఇంకో మాట, ప్రతిరోజూ జీవితంలో ఒక కొత్త అవకాశం, ఒక కొత్త పాఠం ఉంటుందని గుర్తుంచుకోండి. నిరుత్సాహానికి వద్దు, మీరు ఎంతో అద్భుతంగా ఎదగబోతున్నారు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ విష్ణు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త వ్యాపార ఆలోచన లేదా కొత్త వ్యక్తితో సంబంధము ఏర్పడటం. అలాగే మంచి రోజు గడపండి కన్యలారా. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్ చేయండి. తులరాశి. ఎన్నోసార్లు నమస్కారం అందరికీ. ఈరోజు తులరాశి వారికి ఏముంటుందో పోతే చూద్దాం. ఈరోజు తులకారులకు కుటుంబంలో మంచి సమ్మేళనం ఉంది. ప్రేమ అందులో గట్టి బంధాలు పెరుగుతాయి. ప్రేమికుల మధ్య చిన్న అర్థం కావాలనుకున్నా మాట్లాడితే 10 వరకు సమస్యలు పరిష్కారమవుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీకు ఎదుటిరోజు గొప్పగా ఉంటాయి. వృత్తిపరంగా కొత్త అవకాశాలు మీ దారిలో వస్తున్నాయి. పనిలో కొత్త ఊపిరి మీకు లభిస్తుంది. ఆర్థికంగా మూలధనం పెట్టుబడులు చేయాలని భావిస్తే ఈరోజు మంచి నిర్ణయం అవుతుంది. కానీ అవార్డుల నుంచి దూరంగా ఉండండి. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయడం లేదా స్నేహితులతో మాట్లాడటం మంచిది. ఆలోచనలు చెత్తగా ఉంటే పక్కనున్నవారి సహాయం తీసుకోవచ్చు. మొత్తానికి మీరు మీద విశ్వాసం పెంచుకుని ముందుకు సాగితే ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. చిన్న సవాళ్లు ఎదురైనా దాన్ని జయించడానికి మీలో శక్తి ఉంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణువారి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు అవకాశంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టడం. ఇదిలా మీరు ప్రతిరోజూ సంతోషంగా ఉండాలి. జయమవుతారు. ధన్యవాదాలు. వృశ్చికం రాశి. హాయ్ అందరికీ. ఈరోజు వృశ్చిక రాశివారికి నేనొక చిన్న డైలీ హోరోస్కోప్ తీసుకొచ్చాను. చూడండి, ఈరోజు మీ జీవితంలో జరిగే చిన్న బద్దలను, కొత్త ఆలోచనలను నేను మీతో పంచుకోబోతున్నాను. ప్రేమకథలో ఈరోజు సీన్ బాగున్నది. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే ఛాన్స్ ఉంది. చిన్న మిస్టేకులు వస్తాయి కానీ వాటిని ప్రేమతోనో సహనంతోనో పరిష్కరించండి. స్నేహితులతో ఎవరైనా మీ మనసుకు హారమైన మాటలు చెప్పొచ్చు కాబట్టి ఎక్కువగా మనసు పెట్టకండి. వృత్తి విషయానికి వస్తే ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ లేదా గ్యాప్ ఫిల్ చేసే పని వస్తుందేమో. ఫోకస్ చేసి ఏ పని చేసినా దానిలో మీరు ఒక్క అడుగు ముందుకు వెళ్ళొచ్చు. డబ్బు పరంగా ఒంటిమాయం లేదు కాని ఖర్చులు కొంచెం పెరుగుతాయనుకుంటే బాగుండదు. అట్లాంటి పని దూరంగా ఉంచండి. ఆరోగ్యం బాగుంది. పక్కనుండేవారితో కాస్త స్ట్రెస్ మినహాయించుకోవాలి. మైండ్ రిలాక్స్ చేయడానికి చిన్నగా మెలోడీ పాటలు వింటే లేదా నేచురల్ వాక్ వెళ్లడం చక్కటి ఐడియా. ఇది వినండి. మీరు ఎప్పుడూ సేవ, సత్యం, ధైర్యం ఉండాలని నేనున్నాను నేర్పుకోవాలి. ఆ మార్గంలో మీరు కలలు సాధిస్తారు. ఈరోజు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త జాబ్ లేదా ప్రాజెక్ట్ అవకాశాలు. ఇది వృశ్చిక రాశివారి హోరోస్కోపే. మీకు మంచి రోజు కూడా ఓ మంచి ప్రయాణమోను కావాలని కోరుకుంటున్నాను. లాగినవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం. ధనుస్సు రాశి. హనుస్సు వాలుగుంత. ఈరోజు మీకి ఒక నచ్చిన ఎనర్జీ తంపాడు రోజులా ఉంటుంది. కొత్త ఆశలు, సంతోషాలు మీ జీవితంలో మెరుస్తున్నాయి కాబట్టి సంతోషంగా ముందుకు పోదాం. ప్రేమ విషయాల్లో కొంచెం యోచించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెంచుకోండి. వాళ్ల ప్రేమే మీ అదృష్టం. ఇద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేస్తే చిరునవ్వులు ఎక్కువ త్వరగా కనిపిస్తాయి.
పని ప్రదేశంలో కొత్త ఆలోచనలు బాగా గ్రహించబడతాయి. పనులు సజావుగా జరుగుతాయి, కాని ఆర్థిక ఆనందం కొంచెం జాగ్రత్తతో పాలించండి. పెద్ద పెట్టుబడులు వాయిదా వేసి అవసరమైన వాటికి ముందుగా ప్లాన్ చేయండి. ఆరోగ్యం విషయంలో శరీరం డీటాక్స్ చేయడం మంచిది. చిన్న వ్యాయామాలు, ప్రాణాయామాలు చేస్తే మానసిక ఉపశమనం కూడా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంచాలి, అలా చేస్తే రోజంతా బాగా ఉంటుంది. మొత్తానికి ధైర్యంతో ముందుకెళ్ళండి. ప్రతి కష్టం మీకు ఒక పాఠం మాత్రమే, అందులో మీ విజయం ఉంటుంది. మీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం. ఈరోజు పూజించాల్సిన దేవుడు వెంకటేశ్వర స్వామి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. 100 రూపాయల లాభం లేదా చిన్న రైడ్ అత్యంత సంతోషంగా అనిపించవచ్చు. కొత్త కలవడం కూడా జరుగుతుంది. రావద్దు మరి, ఇదిగో మీ ధనుస్సు హోర్. ఆనందంగా ఈరోజు గడపండి. మకరం రాశి. హలో మకరం రాశివారికి, ఈరోజు మీరు చాలా మంచి జ్ఞానం మరియు భావోద్వేగాలతో నిండిపోయి ఉండబోతున్నారు. మీ కూతుబంధాలు మరింత సుదుంగా మారతాయి. మంచి సమయాలు కుటుంబంతో గడపడానికి వస్తాయి. ప్రేమ విషయానికి వస్తే మీ భాగస్వామితో చిన్న చిన్న చెప్పులు, అర్థంతో కూడిన సంభాషణలు మీ రిలేషన్షిప్ను బలోపేతం చేస్తాయి. పెండింగ్ విషయాలు ఛేదించేందుకు ఇది అనువైన రోజు. కుటుంబంలో ఎవరైనా సహాయం కోరితే మీ అర్థంతో స్పందించండి. రాజకీయంగా, ఉద్యోగంలో మీ పనితీరు ఎక్కువలో ఎక్కువ గుర్తింపు పొందుతుంది. కొత్త అవకాశాలు మీ ఎదుటికి వస్తున్నాయి, కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా కొద్దిగా ఆలోచించి ఖర్చులు నియంత్రించండి. భాగస్వామి ఆర్థిక సలహా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం పరంగా చిన్న యంత్రమైన అలసట కనిపించవచ్చు, కనుక రోజులో కాస్త విరామాలు తీసుకుని యోగా లేదా పుల్లింగ్ వ్యాయామాలు చేయండి. మానసికంగా కూడా మీరు సందిగ్ధత నుండి బయటకు వచ్చి స్థిరమైన అభిప్రాయాలతో ముందుకు సాగగలుగుతారు. మొత్తంమీద మీరు మీ లక్ష్యాల కోసం ధైర్యంగా ముందడుగు వేసేందుకు ఇది మంచి రోజు. ప్రతి కష్టం బలంగా మారుతున్నదని నమ్మకం పెట్టుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వినాయకుడు. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగిన పెద్ద అవకాశం, ఒక కొత్త ఒప్పందం లేదా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్. ఈ శుభదినం మీ జీవితం వెలుగులతో నింపాలని కోరుకుంటున్నాను. మనం కలుద్దాం మరొకసారి. కుంభం రాశి. హాయ్ ఆరా. ఈరోజు కుంభరాశివారు ఇదేలా ఒక మంచి రోజును ఎదుర్కొంటున్నారు. చాలా ఆనందకరమైన విశేషాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రేమ మరియు కుటుంబ విషయాలకు వచ్చినట్లు మీ ఇష్టమైన వారితో మంచి సమయం గడపండి. చిన్న చిన్న మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఓ చిన్న అవగాహనతో వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. వృత్తి విషయానికి వస్తే పనిలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ కృషి త్వరగా గుర్తింపు పొందుతుంది. డబ్బు పరంగా కూడా ఓ సరైన మార్గదర్శకత్వం వల్ల పరిస్థితులు మెరుగవుతాయి. అలాగే ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్యానికి పరస్పర శ్రద్ధ అవసరం. మానసికంగా కూడా ఒత్తిడులను దూరం ఉంచడం మంచిది. రోజంతా సుభావం ఉండేలా చిన్న వ్యాయామాలు చేయండి. నిద్ర కూడా సరిగ్గా పడితే బావుంటుంది. ఇప్పుడు చివరికి మీలో నమ్మకం ముట్టుకోండి. పరిస్థితులు ఎవరూ చేసిందేననిపించక తప్పదు. మీ ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయని తెలుసుకోండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు లార్డ్ శివ. శుభరంగు ఏత జిందపండు గాజు, లేత నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు వచ్చే అవకాశమేం అంటే కొత్త వ్యాపార అవకాశాలు, కాంట్రాక్టులలో విజయం. ఇది మీరోజు వంతు అదృష్టం. ఆరాధన, స్నేహాలు మరియు శ్రద్ధతో ముందుకు సాగండి. మళ్ళీ కలుద్దాం. మీనం రాశి. హాయ్ అందరికీ. ఈరోజు మీనం రాశివారికినే చెప్పబోయేది మీరోజు ఎలా ఉండబోతోంది అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రోజును మీరు ఏదో కొత్తగా అనుభవించబోతున్నారా అనిపిస్తోంది. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే కుటుంబంతో మీరు చాలా దగ్గరగా ఉండబోతున్నారు. చిన్న చిన్న తప్పులపై ఎటువంటి గొడవలు రావు. ప్రేమలో కూడా ఒరిజినాలిటీ చూపించగలరు. ఇది మీ భాగస్వామి మనసు గెలుచుకోవడానికి సహాయపడుతుంది. తనిఖీలు చూస్తే
ఉద్యోగంలో మీ ప్రయత్నానికి మంచి ఫలితం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా స్థిరీకృతం అవుతుంది. కానీ ఖర్చులపై జాగ్రత్త వహించాలి. మీ కష్టాలు సరిగ్గా గుర్తించి ముందుకు పోవక తప్పదు. ఆరోగ్యవాయిస్ ఈరోజు మంచి నిద్ర అవసరం. మానసికంగా కూడా కొన్ని ఆందోళనలు ఉండొచ్చు. వాటిని ధ్యానం, ఆత్మవిశ్లేషణతో తగ్గించుకోండి. ముఖ్యంగా ఎప్పుడు గుర్తుంచుకోండి, మీలో ఉన్న శక్తి, ఆత్మవిశ్వాసం మీకు ఏదైనా సాధించగలిగేది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు అస్త్ర వాహన శివ. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టడం లేదా ఆలోచన వచ్చినా దాన్ని చర్చించడం. ఇలా మీరు పాజిటివ్గా ముందుకు పోతే ఈ రోజే మీదే. సీ యూ నెక్స్ట్ టైం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.